అంటే కేసీఆర్ గారిని పొగుడుతూ నేను పాడింది ఏమి లేదు. దాన్ని మనం మీరు కేసీఆర్ గారిని పొగిడిరు అనే దానికంటే కేసీఆర్ గారిని ఈ 10 ఏళ్ల పాటు దశాబ్ద కాలం పాటు ఎట్లా విమర్శించుండు, ఏం జరిగింది అనేది ఏం మీరు చూడలేదా? ఆ పాటలన్నీ మీకు తెలియదా? నేను ఎవడి పాలైందిరో తెలంగాణ అని రాసింది మీరు వినలేదా? వద్దు వద్దురా ఓదరు మీ పాలనొద్దురా మాధురా అనేటువంటి పాటలు మీరు వినలేదా? నీ మాటల గారడి మా ముఖ్యమంత్రి గారు అనేటువంటి పాటలను మీరు వినలేదా? అమ్మా మన ఊరు ఆగమైంది ఆగమైంది మల్లన్న సాగర్లో మునిగిపోయింది అనేటువంటి పాటలు మీరు వినలేదా? రైట్. అమ్మా మన ఊరు ఆగమైంది మల్లన్న సాగర్ మునిగిపోయింది అని పాట పాడినటువంటి ఏపూరి సోమన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్టేజీల పైన కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అని పాడిండా లేదా? వినండి ఒక మాట. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లో అనుభవించి, ఈ కండు ఇటు ఆ కండు అటు మార్చేటువంటి ఈ రోజుల్లో ఓ ప్రజాగాయకుడిగా సరే నేను కూడా జస్ట్ మిస్టేక్ కొన్ని తప్పటడుగులు జరగవచ్చు, అయితే సవరించుకునే పనిలోనే ఉన్నా నేను. అందువల్ల మళ్ళీ నేను ఏదో పోయి మీకు అవునన్నా కాదన్నా రాజకీయ చరిత్ర ఉన్నది, రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ పార్టీలతోటి మీరు కలిసి నడిచినటువంటి అనుభవం మీకు కూడా ఉన్నది. దాదాపు మీకు మీ జీవితం అంతా కూడా ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మొత్తం కూడా ప్రజా ఉద్యమాలతోటే నడిచింది కదా. మీకు అన్ని అవగాహన నుండి కూడా ఎందుకు తప్పటడుగులు ఇస్తారు? కొన్ని జరిగినాయి అంటున్నా, కొన్ని జరిగినాయి, దాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే ఉన్నాం. సరిదిద్దుకున్న సరైన ప్లాట్ఫామ్ కి వచ్చినాం. ఇక బాధం లేదు. ఇక 30 ఏళ్ళు ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాలు మా జీవితం పూర్తి కాల జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలైన కారణం ఏంటిది? ఇప్పుడు అది ఇది పెద్ద వింతన. అసలు నా పార్టీకి నేను వచ్చిన అది కాంగ్రెస్ పార్టీకి చేరడానికి అసలైన కారణం అసలు కారణం ఏంది? ఇప్పుడు షర్మిలమ్మ వేదిక మీద ప్లాట్ఫామ్ మీద ఉన్నా లేదా కాంగ్రెస్ వేదిక మీద ఉన్నా నేను వాడిన మాట కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డదా? ఎవరికి ఉపయోగపడ్డది? జస్ట్ 10-15 రోజుల ఎలక్షన్ ప్రచారం రోజులు నేను బీఆర్ఎస్ వేదికలు ఎక్కొచ్చు తప్ప నా మాట ఎవరికి ఉపయోగపడ్డది? కానీ ఆ రోజు మీరు బీఆర్ఎస్ లో చేరి తప్పు చేశారంటే ఏమంటారు? ఓకే, జరిగింది, తప్పు 100% తప్పిదేనే. అది దాన్ని సరిదిద్దుకుంటా అంటున్నారు కదా, సరిదిద్దుకుంటా ఖచ్చితంగా. కేటీఆర్ ఏమైనా మోసం చేసిండా మిమ్మల్ని? నేను ఎవరిని వ్యక్తిగతంగా ఆయన మోసం చేసిండు ఈయన మోసం చేసిండు అనేది నో కామెంట్. అది నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అని తేలింది, దాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే కాంగ్రెస్ వచ్చారు. రైట్. మీరు బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి కండవ కప్పుకోవడానికి అసలైన కారణం ఏంది? ఏ కారణాలు లేవు. అప్పుడున్నటువంటి మానసిక డిప్రెషన్, మానసిక ఆందోళన, అప్పుడున్నటువంటి మెంటల్ గా ఉన్నటువంటి స్ట్రెస్ ఎన్నిటి కొంత లోనై కొంచెం తప్పటట్టు చేసిన అది తప్పు అనిపించింది, రాంగ్. అది మనం ఎవరి మీదనైతే యుద్ధం చేసినామో, ఎవరు పోవాలని మనం కొట్లాడినామో వాళ్ళతో కలవడం అనేది రాంగ్ అనేది అర్థమైంది. అది మన ఎన్నడున్నా మనకు అది వేదికలు కరెక్ట్ కావని. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు కదా, ఇది కూడా రాంగ్ అని మీకు ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఇంకో పార్టీ మారుతారా? కొన్ని రోజుల తర్వాతనా? నేను నా సావైనా బతికైనా కాంగ్రెస్ పార్టీతోటే నా ప్రయాణం. నా చివరి ఊపిరి వరకు నేను అలానే కొట్లాడతా, అలానే మాట్లాడతా, అలానే ఉంటా. ఉండరు, మీరు పార్టీ మారే అవకాశాలు వస్తాయి అని నేనంటా. లేదని నేనంటున్నా కదని, లేదు అని నేనంటున్నా. ఎస్, ఎందుకు గతంలో కూడా మీరు ఇటువంటి మాటలే చెప్పి పార్టీలు మారారు కదా, ఇప్పుడు మారరు ఏముంటది? ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీలు నన్ను మోసం చేసినాయి తప్ప నేను ఏ పార్టీని మారి మోసం చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, షర్మిలమ్మ పార్టీ పెట్టింది, నేను సరే ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ అయింది అనుకున్నా, రాజకీయంగా నాకు అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్నా, అది రాంగ్ అని తేలింది. ఓకే, న్యూట్రల్ గా ఉన్నా, ఆమె ఏం డిసిషన్ తీసుకుంటలే, ఎలక్షన్ దగ్గర వచ్చింది, ఈ పరిస్థితిలో ఏం చేయాలి అన్నప్పుడు తుంగతుర్తి నాకు ఇస్తారేమని అనుకున్నా, తుంగతుర్తి రాని తుంగతుర్తి కోసం ఏంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడున్న మానసిక స్ట్రెస్ గురై నేను ఒక తప్పటట్టు చేయడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనో కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలనో నా ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ కోసమే రాసినా, కాంగ్రెస్ పార్టీ కోసమే పాడినా, ఇంకా 30 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాటలను ఎవడి పాలైందిరో తెలంగాణ అని పాడినా కదా, వస్తుంది చూడరా మా ప్రజాపాలన అని కూడా రేపటి నుంచి పాడతా. ఒక చరణం ఏమైనా వాడతారా? ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చి సక్సెస్ అయిందని ఏపూరి సోమన్ అనుకుంటుండా? అది ఎందుకు అనుకోడు? ప్రజలు అనుకుంటు మీకు అనిపిస్తలేదా? లైవ్ లో 0 బిల్ వస్తలేదా? కరెంటు బిల్ వస్తలేదా? 0 బిల్. ఉచిత బస్ ప్రయాణాలు నడుస్తలేవా? గ్యాస్ కనెక్షన్ నడుస్తలేవా? ఆరోగ్యశ్రీ నడుస్తలేదా? చెప్పండి, ఏం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తాను ఆల్రెడీ, ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకేంది? కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటా ఉన్నారు,
15 ఆగస్టు అని చెప్పారు కానీ 15 ఆగస్టు 2024 15 ఆగస్టా 25 15 ఆగస్టా 26 15 ఆగస్టా చెప్తలేరు, అది ఒక గారడి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏ నెలలు ఉన్నాం? మనమా మే నెలలు ఉన్నాం. 15 ఆగస్టు అని అంటే మరి ఇప్పుడు వచ్చేది అన్నట్టు అర్థమైద్దా, అవతల వచ్చేది అర్థమైద్దా? మరి కొంతమంది విమర్శకులు 6 గ్యారెంటీలు అన్నాడు, లేకపోతే 100 రోజులు అన్నాడు, ఏది కాలే ఇది కూడా గట్టనే అని అంటున్నారు. మైండ్ లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ప్రజా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలన మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కింది స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వారు. అంటే వారికి గ్రామీణ పరిపాలన ఎట్లుంటది, జిల్లా పరిపాలన ఎట్లుంటది, రాష్ట్ర పరిపాలన ఎట్లుంటది, ఇవన్నీ పట్ల కూడా అవగాహన ఉంది. అందువల్ల వారు మాటని ఏదో అబద్ధాలు చెప్పేది చేయాల్సినటువంటి అవసరం లేదు. డిసెంబర్ 9 నాడు వారు అద్భుతంగా బస్సులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోట్లాది మంది వల్ల అద్భుతంగా ప్రయాణాలు చేస్తా ఉంటారు మహిళలు ఉచితంగా. తర్వాత గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన నీకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క స్కీమ్ ను అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు.